నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నాయుడుపేటలోని అన్నా క్యాంటీన్ వద్ద ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు. నెల్లిపూడిలో చేపల అమ్మకాలపై గూడూరు డివిజన్ లీగల్ మెటీరియల్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వర్ తనిఖీలు. 4 ఎలక్ట్రిక్ మెషిన్లు పట్టుకుని వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు. నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలను పరిశీలించిన బీజేపీ నాయకులు ఆసుపత్రిలో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామని వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి ఫయాద్ లోహర్ దర్శనం అనంతరం నటికి ఆశీర్వాదం చేసిన స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసిన పండితులు. భారత రాజకీయ చరిత్రకు వన్న తెచ్చిన పాలనతో సమసమాజ మానవత్వపు భావనలతో వెనకడుగు వేయని పోరాట పటిమతో కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చే తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా టీడీపీ నాయకులందరికీ ఆ పార్టీ ముస్లిం మైనారిటీ సెల్ తిరుపతి జిల్లా అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా కోట పట్టణంలోని కార్ స్టాండ్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్ జలీల్ అహ్మద్ తో పాటు షేక్ షంషుద్దీన్, కందల బాలయ్య, తూపిలి రాధాకృష్ణారెడ్డి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ముఖ్యంగా హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పారు. సైబరాబాద్ నిర్మాణం, హైటెక్ సిటీ స్థాపన ఆయన విజన్కు నిదర్శనాలు. ఆయన పరిపాలనా విధానాలు, సంస్కరణలు ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పలగాటి భాస్కర్ రెడ్డి, నెల్లూరు మోహన్ రెడ్డి, మధు యాదవ్, వాకా విజయభాస్కర్ రెడ్డి, తన్నమాల కోటారెడ్డి, అలాగే పాదర్తి కోటారెడ్డి, నాయబ్ రసూల్, నౌసాద్, దారా సురేష్, యానాటి నారాయణ, తల్లం శ్రీనివాసులు, నందమోహన్, తిరుమలశెట్టి కోటేశ్వరరావు, పల్లెమల్లు వెంకటకృష్ణారెడ్డి, మరి పోలయ్య, అలాగే గూడూరు కిరణ్, మస్తాన్ బాషా, చెల్లా సురేష్, జరుగుమల్లి కోటేశ్వరరావు, చాపల శ్రీనివాసులు, సిద్దపరెడ్డి, పోలమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కోట గ్రామంలో అన్నదాన కార్యక్రమం మరియు కోట పట్టణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్ కూడా జరిగింది. ఇప్పుడే నారా చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం, 70 సంవత్సరాల్లో 45 సంవత్సరాల పాటు రాజకీయ అనుభవం మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. రాష్ట్రం విడిపోయినాక తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టడం కూడా చరిత్రలో నిలిచిపోయే విషయాలు. ప్రతిపక్ష నాయకుడు కూడా సుమారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడి పాత్రను పోషించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు చరిత్ర. ఆయన రాజకీయ 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళని స్థాపించి ఆ పార్టీ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కువ సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసి తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల పాటు స్థాపించిన పార్టీలో 22 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తెలుగుదేశం పార్టీయే. ఇది ఏ ప్రాంతీయ పార్టీకి కూడా ఈ ఘనత లేదు, మన రాష్ట్రానికే ఈ ఘనత దక్కింది. అది మన ముఖ్యమంత్రి వర్యులు, అభివృద్ధి ప్రదాత మరియు హైదరాబాద్ నగరాన్ని దేశంలో అందరూ ప్రశంసలు అందుకునే స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు చరిత్ర, రాజకీయ చరిత్ర ఎవరికి కొనలేదు. వారికి మా తెలుగుదేశం పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని మన కోట మండల తెలుగుదేశం పార్టీ తరఫున విచ్చేసిన నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత
తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పీఠం దద్దరిల్లే విధంగా ఢిల్లీ దాకా తీసుకెళ్తే మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుదిశలా చాటి చెప్పే విధంగా, అలాగే తెలుగువారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే విధంగా తీసుకెళ్లిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అలాగే గతంలో కేవలం ఒక చారిత్రాత్మక నగరంగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ వ్యాప్తంగా తొంగి చూసేలా గర్వపడేలా చేసినటువంటి వ్యక్తి, ఒక ఐటీ హబ్ గా క్రియేట్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అదేవిధంగా అప్పట్లో విజన్ 2020 అని, ఇప్పుడు విజన్ 2047 అని, అంటే 25 సంవత్సరాల తరువాత కూడా ఆలోచించే వ్యక్తి ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఈ భారతదేశంలో ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈరోజు మన ఆడబిడ్డలైనటువంటి వాళ్ళ సంక్షేమ పథకాలు అనేటువంటి ఇప్పుడు పొదుపు లక్ష్మి కానివ్వండి, దీపం పథకం కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా మైనార్టీల సంక్షేమం కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరన్నా కానివ్వండి, ఎవరిని వదలకుండా ప్రతి ఒక్కరికి ఆయన మదిలో మెలిగి ప్రతి ఒక్కరిని ఆలోచించి వాళ్ళ సంక్షేమానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళ అభివృద్ధి ఏ విధంగా చేయాలి అని ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఈ విధంగా దేశంలో ఎప్పుడు కూడా సంక్షోభం సంభవించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యక్తి ఉంటే బాగుంటుంది, ఈ చంద్రబాబు నాయుడు గారు ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తారు. సంక్షోభంలో కూడా సంక్షేమాన్ని ఎదుర్కొంటారు చంద్రబాబు నాయుడు గారిలో. అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడు కాంప్రమైజ్ కాకుండా, గతంలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు అప్పటి మోడీ సర్కారుతో విభేదించడం కానివ్వండి, ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం మోడీ సర్కారుతో చేతులు కలపడం కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. రాష్ట్ర అభివృద్ధిలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్లే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన అనుసరించిన విధానాలను తూచా తప్పకుండా పాటించుకుంటూ ఈరోజు మనమందరం ఆయన బాటలో పాసం సునీల్ కుమార్ గారి కాడి నుంచి మేమందరం కూడా ఆయన బాటలో పయనిస్తున్నాం. అదేవిధంగా మా అందరి తోడ్పాటుతో పాటు ఆ భగవంతుని ఆశీస్సులు కూడా ఎల్లవెల్లలా మా అధినాయకుడి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంత జయప్రదం చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా, పాల్గొన్న ప్రతి నాయకుడికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. వెనకెళ్తే ఒక నారావారిపల్లి గ్రామంలో ఒక చిన్న పల్లెలో ఆయన జన్మించి ఆయన విద్యాభ్యాసం చేసి సుమారు ఒక 10 కిలోమీటర్లు నడిచి విద్యాభ్యాసం చేసి ఆయనకి 25 సంవత్సరాలప్పుడే ఆయనకి ఎమ్మెల్యే అవకాశం వచ్చింది. అదే ఎమ్మెల్యేగా చేస్తూ మినిస్టర్గా చేస్తూ ఆ తర్వాత వాళ్ళ మామగారైన ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి అనేక కొత్త పథకాలు తీసుకురావడం జరిగింది. ఆయనకి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారు. ఆయన ఎన్నో పథకాలు తీసుకురావడం జరిగింది. ఈరోజు జనాభా పెరిగేదాన్ని బట్టి వాళ్ళకి కావాల్సినటువంటి అవకాశాలు పథకాలు తీసుకొని వచ్చి ఈరోజు ప్రతి ఇంట్లో ఒక ఇంజనీర్ ఉన్నాడు, ఒక 75,000 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నారంటే ఈరోజు ఆ చంద్రబాబు నాయుడు గారి పుణ్యమని చెప్పాల్సిన అవసరం ఉంది. అలాంటి నాయకుడికి ఈ రాష్ట్రం అంతా కూడా ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారు. ఈరోజు మధ్యలో మనం ఒక తప్పు చేసినందువల్ల 5 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. అదే చంద్రబాబు నాయుడు గారికి ఆ అవకాశం కూడా మనమే ఇచ్చుగా ఉండుంటే ఈరోజు పెద్ద ఇంట్లో 1 లక్షాధికారిని చేస్తానని ఆయన ఈరోజు ప్రకటన. కోట మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ సంవత్సర పుట్టినరోజు వేడుకలు ఇప్పుడు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భారీ కేక్ కటింగ్ తో పాటు భారీ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతున్నది. మనందరికీ తెలుసు, నారా చంద్రబాబు నాయుడు గారి జీవితమే ఒక చరిత్ర.
ఎంతో మంది రాజకీయాల్లో దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఎంతో మంది రాజకీయాల్లో ఉన్నా కూడా రాజకీయాల్లో సమున్నతమైన విలువలతో కూడిన రాజకీయం చేస్తూ దూరదృష్టితో ప్రజల భవిష్యత్తు ఆలోచించే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసు బనాయించి జైల్లో పెట్టిన సందర్భంగా ప్రపంచంలోని 74 దేశాల్లో చంద్రబాబు నాయుడు గారి విజన్తో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన టెక్నాలజీతో ఉద్యోగాలు పొందిన లక్షలాది మంది ప్రదర్శనలు చేసి నారా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు అక్రమం అని నిలదించారంటే నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, భవిష్యత్తు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆయన ఆలోచన మనకు అందరికీ అర్థమవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు గత 2014-19 మధ్య పోలవరం ప్రాజెక్టును 70% పూర్తి చేసి బీజేపీ ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తుందని భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలపై బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించగా అనేక సమస్యలు గుర్తించడం జరిగిందన్నారు. విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులతో పాటు ఇతర చికిత్సలకు సంబంధించిన సమస్యలను గుర్తించడం జరిగిందన్నారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రంగినేని కృష్ణయ్య, ఆశా చెంచు కృష్ణయ్య, బోలకాయల విజయభాస్కర్, కోపాల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ముందు బాగుంది. సో బ్లడ్ స్టోరేజ్ సెంటర్ సపరేట్ ఉంటే మనకు అలా చేస్తే బ్లడ్ స్టోరేజ్ సెంటర్ కూడా బాగా బయట షిఫ్ట్ చేసేదానికి ఒక రూమ్ ఉండాలి. వాటికి రూమ్ సరిపోయింది. బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఆ రూమ్ కానీ బ్లడ్ స్టోరేజ్ ఆక్సిజన్ ప్లాంట్ ఎంతో పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి హాస్పిటల్, చాలా సెంటర్ కూడా ఇది. చుట్టుపక్కల అన్ని విలేజ్లు కూడా సెంటర్. ఇటువంటి సెంటర్లో మనకి మెయిన్ రోడ్లు ఏదైతే NH ఉండదో ఆ రోడ్లో యాక్సిడెంట్లు ఎప్పుడు జరుగుతాయని ట్రామా కేర్ సెంటర్ కోసం ఎంతో ప్రయత్నం చేసి నేను జిల్లా అధ్యక్షుడు ఉండగానే 2098 ఆ ప్రాంతంలో ప్రయత్నం చేసి ఇక్కడికి ట్రామా కేర్ సెంటర్ తీసుకురావడం జరిగింది. కానీ దురదృష్టం ఇక్కడ ఈ ట్రామా కేర్ సెంటర్ అనేది మెయిన్ రోడ్ యాక్సిడెంట్ ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి అవసరమని పెడితే దానికి కావాల్సిన సదుపాయాలు లేకుండా మధ్యలో ఆపేసి దాన్ని అసలు క్లోజ్ చేసిన పరిస్థితిలో ఉంది. దీన్ని తప్పనిసరిగా ఈ ట్రామా కేర్ సెంటర్ అనేది తప్పనిసరిగా ఇక్కడ ఏర్పడి దానికి కావాల్సిన సదుపాయాలు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము మంత్రి గారి దృష్టికి కూడా తీసుకోమని చూస్తాం. ఇందాక మీతో చెంచుకెచ్చి చెప్పండి, ఇక్కడ ఎలక్ట్రికల్ ప్రాబ్లం అంటే అక్కడ వాడు చెప్పడం ఏంటంటే ఇక్కడ కరెంటు సక్రంగా రాక మొత్తం ఇక్కడ కాలిపోయిన ట్రాన్స్ఫారం కూడా పెద్ద ట్రాన్స్ఫారం పెట్టాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కావాల్సినటువన్నీ కూడా మీకు చెప్పారు. ఇక్కడ ఇది సెంటర్ RO ప్లాంట్ అంటే నీళ్లు దాహం అనేది ఆయన చెప్పినట్టుగా 10 రూపాయలు మాత్రం 20 రూపాయల బాటలు కొనాల్సిన దౌర్భాగ్యపరుస్తుంది. వెంటనే RO ప్లాంట్ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా మేము మినిస్ట్రీ గారి దృష్టి తీసుకుపోతాం. మీకు చెప్పిన పాయింట్లన్నీ కూడా తీసుకుపోయి ఇక్కడ ప్రయత్నం చేసి ఈ హాస్పిటల్ ఇంకా డెవలప్ చేసే దానికోసంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము తప్పకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తాం. గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ విధంగా మౌలిక వసతులు ఉన్నాయనే ఉద్దేశంతో పరిశీలించాలనే ఉద్దేశంతో నాయుడుపేట బీజేపీ సీనియర్ నాయకులందరూ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ డాక్టర్ గారిని కలిసి హాస్పిటల్ని పరిశీలించిన తర్వాత దాదాపు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బయటపడ్డాయి. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉన్నది, ప్లస్ అదేవిధంగా వాటర్ ప్రాబ్లం. ఇక్కడ వాటర్ ప్లాంట్ లేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే హాస్పిటల్కి వచ్చేంత పేదలు
వచ్చి కనీసం వీళ్ళ హాస్పిటల్కి వచ్చి 10 రూపాయలు మాత్ర కొనేదానికి వస్తే 20 రూపాయలు బాటిల్ నీళ్ళు తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే వాటర్ ప్లాంట్ అనేది నిర్మాణం చేయాలి. అదేవిధంగా ఎక్స్రే స్కాన్స్ ఉండాలి. తర్వాత బ్లడ్ స్టోరేజ్ రూమ్ కావాలి. ఇక్కడ బ్లడ్ స్టోరేజ్ రూము, Q2 ప్లాంటు, ట్రామా కేర్ సెంటరు, తర్వాత డయాలసిస్ సెంటరు, ఫోటోగ్రూపల్ యూనిట్, ఫోటోథెరపీ యూనిట్ చూస్తే నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ బయటపడ్డాయి. ఈరోజు బీజేపీ వాళ్ళకి తిరుపతి జిల్లా నాయుడుపేటలోని అన్నా క్యాంటీన్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పేద ప్రజలకు దుస్తుల అన్నదాన కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజనరీ ఉన్న నాయకుడని, అలాంటి నాయకత్వంలో పనిచేయడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని ఆమె అన్నారు. ఈ క్రమంలో విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మరి అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి సమక్షంలో మన కడమండలానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నుంచి భారీ ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఇందుమతి డిప్యూటీసీ ఇందుమతి కార్తికేయ ఎమ్మెల్యే గారి సమక్షంలో జాయిన్ అవుతున్నారు. మన తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే గారి ఆందోళన జరుగుతూ ఉంది. టి రాజా గారు వైఎస్ఆర్సీపీ లీడర్ మండలం ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో మన ఎమ్మెల్యే గారి సమక్షంలో జాయిన్ అవుతా ఉన్నారు. ఎమ్మెల్యే గారి చేతులు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా 25,000 రూపాయలు మన ఎమ్మెల్యే గారిని సన్మానిస్తున్నారు. కెమెరా దింపు తమ్ముడు. వెనకొస్తే జూమ్ ఉన్నాయి కదా మొబైల్ వెనకరండి, వెనకరండి. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 1978లో 25వ ఏట ఆ వయసులోనే రాజకీయ ప్రవేశం చేసి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ఎంతోమంది ప్రజల నమ్మకాన్ని సంపాదించిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఆ వయసు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న నాయకుడు, ఒకే ఒక్క నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక నాయకుడు మాత్రమే కాదు, ఒక విజనరీ నాయకుడు. ఎప్పుడు నేటి గురించి కాకుండా ఆయన భవిష్యత్తు గురించి, అలాగే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటికీ ఎంతో పాటుపడుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ముందుకు అడుగులేస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి నాయకుడు మనకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వడం మనందరి అదృష్టం. ఆయన నాయకత్వంలో మనందరం పనిచేయడం, ముఖ్యంగా నేను ఆయన నాయకత్వంలో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎప్పుడు ఒక నాయకత్వం మారితే, ఒక మంచి నాయకుడు వస్తేనే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందుతుంది అని బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలబడిన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఈరోజు మన సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో జరుపుకుంటూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని. ఆయనకి 75 అన్నది ఒక నెంబర్ మాత్రమే. ఇంత వయసులో కూడా ఆయన ఎంతో స్ట్రాంగ్గా పనిచేస్తూ మంచి పాలన అందిస్తూ ఉన్న 24 అవర్స్లో ఆయన 18 గంటలు పనిచేస్తూ మాలాంటి ఎంతోమంది యువతకి ఆయన స్ఫూర్తిగా నిలిచారు.
ఆయన నాయకత్వంలో ఎప్పుడు శాంతివంతంగా పాలన చేయాలన్నదే ఆయన ఎప్పుడు మా అందరికీ కూడా చెప్తూ ఉంటారు. అలాంటి నాయకుడు సంతోషంగా మన రాష్ట్రాన్ని ఇంకా ఎన్నో సంవత్సరాలు పాలించాలని, మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆశీస్సులు అందించాలని మీ అందరి తరపున కోరుకుంటూ జై చంద్రబాబు, జై తెలుగుదేశం. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని నెల్లిపూడి పంచాయతీ అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన చేపల అమ్మకాలపై గూడూరు డివిజన్ లీగల్ మెట్రల్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద ప్రతి ఆదివారం తూర్పు సముద్ర తీర ప్రాంత జాలర్లు వచ్చిన సంపదను విక్రయిస్తున్నారని, అయితే దాన్ని ఆసరాగా తీసుకుని కొందరు బయట నుండి వచ్చి చేపల వ్యాపారం చేస్తున్నారని చెప్పారు. వారు ఎలక్ట్రిక్ మిషన్ ఉపయోగించి ప్రతి 1 కేజీపై 100 గ్రాములు అదనంగా ప్రజల వద్ద వసూలు చేస్తున్నారని పలుసార్లు తమకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ క్రమంలో తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ తనిఖీల్లో 4 ఎలక్ట్రిక్ మిషన్లు పట్టుకున్నామని, వారిపై కేసు నమోదు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని తెలిపారు. ఇకపై ప్రజలకు ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నా 9700440176 నంబర్కు ఫోన్ చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఐటమ్ బట్టి మీరు మీ ఇష్టం. అది రేటు మనం అంత డబ్బు గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్కారం. మీ ఇన్స్పెక్టర్ అంటే లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ గూడూరు, మన పేరు మల్లేశ్వర్. సో రొటీన్ ఇన్స్పెక్షన్లో భాగంగా ఈరోజు మన వాకాడు పైన ఫిష్ దండాస్ అందరూ ఎక్కువ పార్ట్ చేస్తున్నారని కంప్లైంట్ రావడంతో మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మేము ఇన్స్పెక్ట్ చేశాను. నేను మా టీంతో ఇన్స్పెక్ట్ చేశాను. అదేవిధంగా ఇప్పుడు 4 ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్స్, ఒక 3 సిఎన్డీ వెయిట్స్ అన్ని చెక్ చేసినా కూడా అందరూ వాటిలో కిలో 100 గ్రాములు తేడా పెట్టుకొని కస్టమర్కి షార్ట్ డెలివరీ చేస్తున్నారు. సో వాటిపైన కేసు రిజిస్టర్ చేస్తున్నాను. సో మీ అందరూ కస్టమర్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు కొనే ప్రతిసారి కూడా వాళ్ళు వాడే మీకు వెండర్స్ వాడే ప్రతి మిషన్కి కూడా స్టాంపింగ్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి ముద్ర ఉందా లేదా, స్టాంపింగ్ సీల్ ఉందా లేదా చూసుకొని ఒకసారి వెరిఫై చేసుకోండి. సీలు లేకపోతే మాత్రం అలాంటి కస్టమర్లు అలాంటి ట్రేడర్ దగ్గర మీరు కొనొద్దు. సో వాళ్ళు స్టాంపింగ్ చేసుకుని కొంటామని చెప్పండి. ఎందుకంటే ఒకసారి మీరు స్టాంపింగ్ చేస్తున్నాము అంటే దాన్ని కరెక్షన్ చేసి మా టెస్ట్ పెడితే కరెక్ట్గా కంపేర్ చేసి కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే సర్టిఫికేట్ ఇస్తాము. సో అది కస్టమర్కి ఈజీగా ఉంటుంది. అట్లా కాకుండా మీకు ఎలాంటి డౌట్ వచ్చినా కూడా, ఎలాంటి కంప్లైంట్ ఉన్నా కూడా మీరు చెప్పిన ట్రేడర్ చిన్నకపోవడం జరిగినా కూడా మా నెంబర్ కానీ, మీరు నా పర్సనల్ నెంబర్ కానీ మీరు కాల్ చేయొచ్చు. నా పర్సనల్ నెంబర్ వచ్చేసి 9700440176 అండి. సో మీరు బిజినెస్ జరిగే రోజు ముందు చెప్పామంటే మేము కంపల్సరీ ఇక్కడ అటెండ్ అవుతాము. సో ట్రేడర్స్ కూడా అందరూ రిక్వెస్ట్ చేసేదంటే, మీరు రేట్ అనేది మీ ఇస్తాము. అట్ సేమ్ టైం కస్టమర్కి మనం ఎంత అమౌంట్ తీసుకున్నాము వాళ్ళకి అంత డెలివరీ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మంది. కిలో అమౌంట్ తీసుకున్నప్పుడు కిలో వాళ్ళకి కస్టమర్ చేయడం చూడాలి. సో అందరూ మీలో మీరు కాంపిటీషన్ పెట్టుకొని షార్ట్ డెలివరీ చేయడము, కస్టమర్ తక్కువ ఇవ్వడం అనేది మీకు చెడ్డ పేరు. అందువల్ల మా వల్ల మీకు ఇబ్బంది వస్తూ ఉంటుంది. అలా కాకుండా కస్టమర్ దగ్గర అంత అమౌంట్ తీసుకోవాలి, అంత కస్టమర్కి డెలివరీ చేయండి. మీకు బ్యాడ్ నేమ్ లేకుండా మీ బిజినెస్ బాగా ఈజీగా చేసుకోవడానికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజును పురస్కరించుకుని గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ సూచన మేరకు తిరుపతి జిల్లా కోట మండల విద్యానగర్ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద తిరుపతి జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి వాకా విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న విప్లవాత్మకమైన నిర్ణయాల గురించి కొనియాడారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు మొగలిగుంట వెంకటేశ్వర్లు, చెల్ల వెంకటేశ్వర్లు, చెల్ల శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు చెల్ల చెంచయ్య, చెల్ల పుట్టయ్య, సాయి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నాయకులు కార్యకర్తల మధ్య ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ భారీగా కేక్ కటింగ్ కార్యక్రమం చేసి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాల్లో 40 ఏళ్లకు పైగా అనుభవంతో చంద్రబాబు ఒక సామాన్య కాంగ్రెస్ నాయకుడి నుంచి తెలుగుదేశం పార్టీ రథసారథిగా ఆంధ్రప్రదేశ్ను ఆధునీకరణ దిశగా నడిపిన విజనరీ లీడర్గా ఎదిగారన్నారు. రాజకీయాలంటే పూలబాటే కాదు, ముళ్లబాటలో ఉంటాయని, వాటిలోనూ పయనించి విజయం సాధించాలని ఆయన నిరూపించారన్నారు. అవినీతి ఆరోపణలు వచ్చినా, జైలుకెళ్లినా, ప్రత్యర్థి పార్టీలు ముప్పు తిప్పలు పెట్టినా అన్నింటినీ తప్పుకొని 4 సార్లు సీఎం అవ్వడంతో పాటు గ్లోబల్ లీడర్గా ఆయన ఎదిగిన తీరు అందరినీ ప్రేరణగా నిలుస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మన నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలో అనేక ప్రదేశాల్లో ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా జరిపారు. అలాగే ఈ ప్రోగ్రాం తర్వాత కూడా హాస్పిటల్లో ప్రోగ్రాం తర్వాత భోజనము అలాగే పనులు పంపిణీ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ముఖ్యంగా ఈరోజు 75 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, నిరుద్యోగం ఉండకూడదు, పేదరికం ఉండకూడదు అటువంటి ఉద్దేశంతో ప్రయత్నాలు చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారికి ఆ దేవుడి యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా ఉన్నాయని చెప్పి కోరుకుంటాం. అలాగే ముఖ్యమంత్రి సందర్భంగా నిన్న అంటే 19వ తేదీ అలాగే రేపు సెలవు, ఎల్లుండి 27వ తేదీ అన్నా క్యాంటీన్లో మొత్తం మనం పేరు చేసి రోజు ఎంతమంది కన్నా భోజనాలు పెట్టమని చెప్పి అక్కడ చెప్పాం. 2 రోజులు కూడా అందరూ కూడా అన్నా క్యాంటీన్లో రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచినటువంటి పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఎన్నో రోజులు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేసుకోవాలని కోరుకుంటూ ఇంకా కూడా ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ముందు మనసులో పెట్టాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నలుగురు నాయకత్వంలో బ్రహ్మాండంగా రాజధాని కూడా త్వరలో పూర్తవుతుందని చెప్పి తెలియజేస్తాం. అట్లాగే గూడూరులో మన క్యాబినెట్ మీటింగ్లో కూడా గూడూరు కాన్స్టిట్యున్సీకి సోలార్ ప్లాంట్ కూడా శాంక్షన్ చేసిన కూడా అందరికీ నేను తెలియజేస్తున్నాను. గూడూరులో అనేక పరిశ్రమలు చేపట్టే అవకాశం డిస్ట్రిక్ట్ కూడా బ్రహ్మాండంగా సర్వేగా జరుగుతున్న కూడా చూస్తున్నాం. అలాగే ముఖ్యంగా మెగావాళ్ళు చేసిన సాగమన కూడా దశకు వచ్చింది. అలాగే అక్కో వారు సంబంధించినటువంటి రోడ్డు నిర్మాణం అలాగే వంతెన నిర్మాణం కూడా చాలా వరకు పూర్తి తెలియజేస్తున్నారు. గూడూరు నియోజకవర్గం బ్రహ్మాండమైన పరిశ్రమలు నియోజకవర్గంగా ఉంటుందని చెప్పి కోరుకుంటూ మాకే తెలియదు మన క్యాబినెట్ మీటింగ్లో గూడూరులో సపరేట్గా ప్రాజెక్టు సోలార్ ప్రాజెక్టు అనౌన్స్ చేశారు. చాలా సంతోషం. ఎందుకంటే అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే త్వరలో కూడా పిల్లలు మాణిక్రావు గారిని మా లీడర్ ఉన్నాడు, ఆయన నామినేటెడ్ ఎస్సీ సెల్ సమాజానికి త్వరలో వస్తాడు. గతంలో అక్కడ ఒక పరిశ్రమని
తోట పరిశ్రమ పెడదామని చెప్పాం. దానికి అందరం కూడా వ్యతిరేకించాం. ఇక్కడ తోట పరిశ్రమ కాకుండా ఇంకేదైనా పరిశ్రమ పెట్టమని చెప్పి ఆయన రిపోర్ట్ చేశాం. అయినప్పటికీ ఆయన వచ్చి నేను సైట్ని చూస్తాను, చూసిన తర్వాత ఏం చేద్దామని మాట్లాడి పరిశ్రమ అయితే పెడదాము, ఏ పరిశ్రమ పెడదాము అని మీరు మాట్లాడదామని చెప్పాడు. త్వరలో వారం రోజులు ఆయన గూడూరు రావడం జరుగుతుంది. అక్కడ కూడా కొత్త పరిశ్రమ దోళ పరిశ్రమ కాకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా నేను చెప్పేది కూడా చెప్పాను. దాన్ని మేము కూడా ప్రయోగించామండి. అది పెట్టాలంటే కష్టం అవుతుంది. అది కానీ ఆల్టర్నేటివ్ పెడితే మాత్రం బాగుంటుందని చెప్పాం. ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా పెడదాము, నేను కూడా వస్తానని చెప్పాడు. కాబట్టి ఆయన కూడా వచ్చిన తర్వాత అందరూ కూడా ఏ పరిశ్రమ పెట్టాలో అనుకుని చేసే ప్రయత్నం చేస్తాం. అలాగే కలెక్టర్ గారు వచ్చి మన చెరువు గట్టు కూడా సందర్శించారు. ఖచ్చితంగా వాటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా చేస్తామని చెప్పి కలెక్టర్ గారు మాట్లాడారు. వాటి ఏదైనప్పటికీ గూడూరు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు దైవంగా, అలాగే మోడీ గారి సహాయ సహకారాలతో, సహాయ సహకారాలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మా లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారికి గురు ఆశీర్వాదాలు ఆయన ఉండి ఆరోగ్యాన్ని కాపాడి ఎన్నో రోజులు ఆయన మహానుభావులు జరుగుతున్నారని చెప్పి మేము మా సంస్థ సర్వదేశంలో చేయలేదు. సినీ నటి సమంత తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి నేరుగా శ్రీకాళహస్తికి వెళ్లి శ్రీకాళహస్తీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్పట్లో స్టార్ హీరో సిద్ధార్థతో ప్రేమలో పడిన సమంత శ్రీకాళహస్తిలోని రాహుకేతువులకు ప్రత్యేక పూజలు చేశారు. అయితే పెళ్లి పీటలు ఎక్కకుండానే వీరి బంధం తెగిపోయింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత తిరిగి శ్రీకాళహస్తిలో రాజ్ నిడిమోరుతో సమంత ప్రత్యక్షం కావడం చర్చనీయాంశమైంది. ఈ మేరకు ఆలయ అధికారులు సమంతకు వేద ఆశీర్వచనాలను అందించారు. గోశాలపై గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారని, దయ్యాలు వేదాలు వల్లించినట్లు తప్పుడు ప్రచారం చేస్తూ తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించక తప్పదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. తిరుపతి గోశాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు పిల్లు వేస్తామంటూ మమ్మల్ని బెదిరిస్తున్నారని, వైసీపీ నేతల బెదిరింపులకు ఇక్కడెవరూ భయపడారని చెప్పారు. పింక్ డైమండ్ పైన అనవసర రాద్ధాంతం చేసి పింక్ డైమండ్ పై ఓ పెద్ద మనిషి పిల్లు వేశారని, అది ఇప్పటి వరకు ఏమైందో తెలియదన్నారు. 5 ఏళ్లలో టీటీడీ నిధుల సాహాపై పిల్ వేయాలని, 5 ఏళ్లలో తిరుమలలో అవకతవకలపై విచారణ జరిపిస్తామన్నారు. వైసీపీ హయాంలో గత 5 ఏళ్లలో గోవుల గడ్డిని కూడా తినేశారని, గోశాలలోని గోవులను ఒంగోలుకు తరలించి కమిషన్లకు అమ్మేశారని ఆరోపించారు. మాకే ఆశ్చర్యానికి గురి చేస్తుంది, ఇన్ని అవకతవకలు జరిగాయా. వాళ్ళు గోవులకి గడ్డి పెట్టలేదు గత 5 ఏళ్లలో, వీళ్ళు తినేశారు ఆ గడ్డిని. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డొనేషన్ ఇస్తారో ఆ ఆవులందరినీ పోయి ఒంగోలు అమ్ముకున్నారు. ఇది ఏమని అడిగితే వీళ్ళని కూడా లోపల రానియట్లేదు. ఎంత విడ్డూరంగా ఉందంటే, ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఏదో దెయ్యాలు వేదాలు వల్లేసి వీళ్ళు ఇట్ట చేస్తున్నారు అట్ట చేస్తున్నారు అనేది ఈ గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఓకే, చేసుకొని భగవంతుడు ఉన్నాడు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష డెఫినెట్గా అనుభవించాలి, అందులో ఏమాత్రం డౌట్ లేదు. మాకు కూడా బెదిరింపులు వస్తున్నాయి, మేము ఆ పిల్లు వేస్తాం, ఈ పిల్లు వేస్తాం, అది వేస్తాం, ఇదే. ఎవరికైనా రైట్ ఉంది, ఎక్కడికైనా ఏ కోర్టుకైనా పోవచ్చు, మేమేం కాదనిలే, మేమేం ఆపలేము, మేము వద్దని కూడా చెప్పలేము. గతంలో కొంతమంది పెద్ద మనుషులు పింక్ డైమండ్ మీద వేశారు సుప్రీంకోర్టులో, మరి అదేమైందో తెలియదు. మళ్ళీ ఇప్పుడు గోవుల మీద వేస్తారండి. నేను రిక్వెస్ట్ చేసేది ఆ పెద్ద మనిషిని ఒకటే, ఓకే మీరు వేయండి, గత 5 ఏళ్లలో టీటీడీ నిధులు ఎట్లా స్వాహా చేశారో ఆ పాయింట్ కూడా ఇంక్లూడ్ చేసి బిల్ వేయండి, మేము సహకరిస్తాం. తిరుమల శ్రీవారిని నటి కయాదు లోహర్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు తిథిదే అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం నటికి పండితుల ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇటీవల ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటించిన డ్రాగన్లో కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాయుడుపేటలోని అన్నా క్యాంటీన్ వద్ద ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు. నెల్లిపూడిలో చేపల అమ్మకాలపై గూడూరు డివిజన్ లీగల్ మెటీరియల్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వర్ తనిఖీలు. 4 ఎలక్ట్రిక్ మిషన్లు పట్టుకుని వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు.
నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలను పరిశీలించిన బీజేపీ నాయకులు ఆసుపత్రిలో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామని వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి ఫయాద్ లోహర్ దర్శనం అనంతరం నటికి ఆశీర్వాదం చేసిన స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసిన పండితులు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.